ఐజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుకారాంపేట్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తుకారాం గేట్ వద్ద శుక్రవారం రోజున ఉదయం ఐజు యూనివర్స్ మరియు చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఐజు ఫౌండేషన్ అనేది ఐజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్లాక్ చైన్ కంపెనీలో భాగమే అని, బిట్ కాయిన్ రంగంలోనే సేవలే కాకుండా సామాజిక సేవా రంగంలో ఐజు ఫౌండేషన్ యొక్క పాత్ర ఉండాలని ఐజు యూనివర్స్ సత్యనారాయణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలకి సేవ చేయాలనే తపనతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు వంటి కార్యక్రమ ఏర్పాట్లకు ఐజు ఫౌండేషన్ ముందడుగు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజు యూనివర్స్ సిఇఓ మరియు చైర్మన్ సత్యనారాయణ మరియు ఐజు సిటిఓ తేజ, ఐజు డైరెక్టర్ భరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన యొక్క దేశాన్ని రామరాజ్యంగా మార్చడం కోసం మా సార్ సత్యనారాయణ సార్ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది అంతం కాదు ఆరంభం అనే విషయంగా హెల్పింగ్ అంటే మనిషి అనేటువంటి వారు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకి ఎంతో కొంత సహాయపడాలని చెప్పేసి మా గురుగారు సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మా యొక్క ఐజు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క చలివేంద్రం అనేటువంటిది చిన్నగా స్టార్ట్ చేశాము. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇది అంతం కాదు ఆరంభం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు తేజ అండి. ఐఎమ్ సిటిఓ ఆఫ్ ఐజు టెక్నాలజీస్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. సో మన ఐజు ఫౌండేషన్ తరపున భరత్ గారు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఐజు వెల్ఫేర్ ఫౌండేషన్ ఐజు టెక్నాలజీస్లో ఒక పార్ట్ అండి. ఐజు టెక్నాలజీస్ వచ్చేసరికి ఇట్స్ అన్ ఐటీ బ్లాక్ చైన్ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐటీ కంపెనీ ఆన్ బ్లాక్ చైన్ సర్వీసెస్ అన్నమాట. సో విత్ అవర్ ఓన్ కాయిన్ ఐజు ఆల్సో. దాంట్లో వన్ ఆఫ్ ద పార్టీస్ ఐజు ఫౌండేషన్. కంపెనీ డబ్బులు సంపాదించడం కాదు, ఫౌండేషన్ ద్వారా జనాలకు పబ్లిక్ కూడా కొంచెమన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని స్టార్ట్ చేసినాం. మా సిఇఓ గారు సత్యనారాయణ గారు స్టార్ట్ చేసిన ఉద్దేశంతో వచ్చిందే ఐజు ఫౌండేషన్. అండ్ మీరు చూస్తున్నారు, దీస్ ఆర్ ద ఐజు ఫౌండేషన్ మెంబర్స్. సో ఇది ఐజు ఫౌండేషన్ మెంబర్స్ చేసింది. సో విల్ సపోర్ట్ దెమ్. సో వాళ్ళు అలాగే ఐజు ఫౌండేషన్ ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరగాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వచ్చి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఫౌండేషన్ స్థాపించి ఇట్స్ బీన్ 6 months అండి. జనవరి ఆఫీషియల్ లాంచ్ వచ్చేసరికి జనవరి అయింది. ఇట్స్ ఎర్లీ స్టేజెస్, బట్ ఎర్లీ స్టేజెస్లోనే ఇంతలా ఫౌండేషన్ మెంబర్స్ చేయడం ఇట్స్ గుడ్ టు సీ. యాక్చువల్లీ ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి దెర్ ఆర్ 3 parts అండి. యాక్చువల్గా ఐజు ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఐజు కమ్యూనిటీ వెల్ఫేర్, ఐజు కమ్యూనిటీ, ఐజు మెంబర్స్, ఐజుకి సంబంధించిన ఐజు కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలి అనేది ఒక ఫౌండేషన్, ఒక పార్ట్. అండ్ ఐజు సోషల్ వెల్ఫేర్ ఈజ్ ఎ సెకండ్ పార్ట్. ఐజు సోషల్ వెల్ఫేర్ దిస్ ఇస్ చలివేంద్ర, పబ్లిక్కి హెల్ప్ అవ్వాలి అనేది ఐజు సోషల్ వెల్ఫేర్. అండ్ ఐజు ఎడ్యుకేషనల్ సర్వీస్ ఉంటాయి. బ్లాక్ చైన్ అంటే ఏంటి, వెబ్3 అంటే ఏంటి, ఐటీలో ఏఐ అంటే ఏంటి అనేది పబ్లిక్కి తెలియడానికి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దట్ ఈస్ అ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ 3 ఐజు ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ ఐజు ఫౌండేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉందా, దేశంలో? కేరళలో ఉంది. సో నెడదోలు అండ్ సో యాక్చువల్గా మేము 4 countries ఉన్నాము: సింగపూర్, దుబాయ్, జపాన్ అండ్ ఇండియా. సో ఫౌండేషన్ వచ్చేసరికి ఇండియాలో ఉంది. ఒక రాష్ట్రంలోనే కాదు, 4-5 స్టేట్స్లో, బెంగళూరు. సో చాలామంది చాలా దగ్గర చేస్తున్నారు. సో హ్యాపీ ఐఎమ్ హియర్. యాక్చువల్లీ ఇప్పటివరకు ఏమేమి ప్రారంభించారు ఫౌండేషన్ ద్వారా? చాలా ప్రారంభించారు. యాక్చువల్గా యూ కెన్ చెక్ iguffoundation.comలో మేము అన్నీ ఎవరు ఏం ఫౌండేషన్ తరపున ఏం చేసినా విల్ అప్లోడ్ ఇట్. సో కంపెనీ యాక్చువల్లీ వి రామచంద్రరాజు అండి. నేను ఈ ఐజు టెక్నాలజీస్లో నేను ఒక అసోసియేట్ ఫౌండర్ని. నాకు ఇక్కడ భరత్ గారు ఈ చలివేంద్రం స్టార్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐజు ఫౌండేషన్ ద్వారా శ్రీనివాసరావు గారు అండ్ టీం అందరూ చాలా కష్టపడి, రాజు యాదవ్ గారు వీళ్ళంతా చాలా బాగా అరేంజ్ చేశారు.
ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశం మా సిఇఓ గారు సత్యనారాయణ గారి ద్వారా ఇది పుట్టుకొచ్చింది. దీని నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మా యొక్క వారియర్స్, ఐజూ వారియర్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. దీనికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. I congratulate Mr. Bharat and the great team. The efforts today they have shown. The show went on well, and this stage is colorful. And I'll go to the other point. First, నేను సేచన్ గారిని తలుచుకుంటూ వారి థ్యాంక్స్ చెప్తూ వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలి. దేశంలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం అందుబాటులో ఉండాలి. ఈ మంచినీళ్ళే కాదు, మంచినీళ్ళ తర్వాత ఒక టిప్పు డబ్బు ధనవంతులు కూడా చేయాలి. డబ్బు ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. నీటికి ఎలా అయితే ఒక కలర్ ఉండదో, ఒక టేస్ట్ ఉండదో, అన్నిట్లోనూ మిక్స్ అయిపోద్దో, అట్లాగే మా ఐజూ ఫౌండేషన్ కూడా దేశం మొత్తం మీద ఇతర దేశాల్లో కూడా కలిసి ఈ విధంగానే పనిచేస్తుంది అనేది ఐజూ ఫౌండేషన్ ఉద్దేశం. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ భరత్ లాంటి లీడర్సు, భాను లాంటి లీడర్సు వీళ్ళు ఈ ఐజూ ఫౌండేషన్ని ఒక తుకారాం గేట్లోనే కాదు, ఇలాంటి కొన్ని వేల తుకారాం గేట్లలో రీచ్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఐజూ ఈజ్ ఏ బ్రాండ్. Please remember the public, IG is a brand. I hope this will go to the lakhs of thousands of lakhs of people. I believe in it, and we'll meet shortly all the guys, all the people in the world. That is what we promise to you. And finally, I thank our CTO Teja Garu, Ravina Ramchandra Garu, Foundation Chairman Mr. Gandikota Srinivasarao Garu, and each and everyone. Like I know it is long time to take name one by one, but I can see their faces and the great smile, the lovely smile. You know, any girl can like these people. That way these people are smiling. So warriors always great. I appreciate, I congratulate. Andariki abhinandalu, shubhakankshalu. All the best to you all. I am CLR. నేను గండికోట శ్రీనివాసరావు అండి. ఐజూ ఫౌండేషన్ చైర్మన్గా జనవరిలో ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి మా సిఇఓ గారు, సిటిఓ గారు, జిఎం, అసోసియేట్ ఫౌండర్ సిఎల్ఆర్ గారు, గుప్తా గారు అందరూ కలిపి ఒక సదుద్దేశంతో ఐజూ ఫౌండేషన్ని స్థాపించిన తర్వాత అఫీషియల్గా లాంచింగ్ జనవరిలో జరిగింది. ఐజూ అంటే కాయిన్, క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్. ఇది వరల్డ్ వైడ్ వెళ్ళాలని మా ఆలోచన. దానిలోనే సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలని ఫౌండేషన్ స్థాపించారు. దానిలో నేను ఆ ఫౌండేషన్ని లీడ్ చేస్తున్నా. మేము ఫౌండేషన్లో నాతో పాటు ఇంకో 4 మెంబర్స్ ఉన్నారు. రాజు యాదవ్ గారు ఈ పాయింట్ స్టార్ట్ చేయడంలో ఆయన కృషి చేశారు. అలాగే ప్రీవియస్గా మన భానుప్రకాష్ అని ఆల్రెడీ పాయింట్స్ 2-3 స్టార్ట్ చేసాం. నిడదవోల్లో కూడా ఒక చలివేంద్రం స్టార్ట్ చేసాం. ఇది ఫస్ట్ కార్యక్రమం ఐజూ ఫౌండేషన్లో. చలివేంద్రం సమ్మర్లో పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మజ్జిగ, మంచినీళ్ళ ద్వారా ప్రజలకి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఫ్యూచర్లో ఐజూ ఫౌండేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సర్వీస్ ఓరియంటేషన్, ఈవెన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ చెకప్ క్యాంప్స్, పబ్లిక్కి ఏది నీడ్ ఉందో వృద్ధాశ్రమాలకు వెళ్ళి భోజనాలు పెట్టడం, ఎవరికి ఏది నీడ్ ఉంటే కంబళీలు ఇవ్వడం, ఇవన్నీ మీట్ అవ్వాలని మా ఉద్దేశం. ప్రతి నెల ఐజూ ఫౌండేషన్కి 1 lakh to 2 lakhs మా ఐజూ మెంబర్సే డొనేషన్ రూపంలో డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఫౌండేషన్ రన్ చేయడానికి చాలా హెల్తీగా, వెల్తీగా ఉన్నాం. కాబట్టి ఏ కార్యక్రమం మా ఫౌండేషన్లో సిఇఓ, సిటిఓ అండ్ అసోసియేట్ ఫౌండర్స్ సజెషన్స్ ప్రకారం వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ మా ఫౌండేషన్ మెంబర్స్ అందరి తాలూకా సహకారం తీసుకుంటూ దీన్ని ముందుకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఐజూ అంటే దానికి ఫార్మేట్ కాదు, అదొక ట్రెండ్ అనమాట. ఐజూ కాయిన్ ఇట్ సెల్ఫ్ ఇది నేమే ఐజూ అని. బిట్ కాయిన్ ఎలాగో అలా ఐజూ అని మేము స్టార్ట్ చేసాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే మాది వచ్చేసి ఏంటంటే ఐజూ ఫౌండేషన్. సో మా యొక్క ఐజూ ఫౌండేషన్ ఎందుకు కదా అంటే మా యొక్క
దేశాన్ని రామరాజ్యంగా మార్చడం కోసమే మేము తలపెట్టినటువంటి మొదటి కార్యక్రమం ఇది. సో మా గురువుగారు CEO సత్యనారాయణ గారు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది అంతం కాదు ఆరంభం. అంటే మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా దేశం మొత్తం కూడా నలుమూల పాకించి అందరు కూడా అందరి యొక్క ఆదరణ పొందుకుంటున్నానని చెప్పేసి నేను అది చేస్తున్నాను. ఈ యొక్క ఐజు ఫౌండేషన్కి ముఖ్యంగా మా యొక్క మెయిన్ ఏంటంటే దీనికోసం అన్ని రకాలు కూడా కష్టపడ్డటువంటి మా యొక్క రాజు యాదవ్ గారు, భార్గవ్ రాజు గారు, మా యొక్క ఐజు ఫ్యామిలీ మొత్తం శివ అందరు కూడా ఎందుకంటే హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా యొక్క ఐజు CTO తేజ గారు, KV రాజు గారు, CLR గారు, గండికోట శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అన్న, నా పేరు రాజు యాదవ్, నేను ఐజు ఫౌండేషన్ మెంబర్ని. ఈ కార్యక్రమం ఇప్పుడు చలివేంద్రంతో కాదు, ముందు మెడికల్ క్యాంప్స్ ఇది స్టార్టింగ్ మాత్రమే. ముందు మెడికల్ క్యాంప్స్ మళ్ళీ ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. ఇక్కడ వచ్చిన మన తేజ సార్ గారికి, రాజు గారు సార్ గారు, CLR సార్ గారికి, మా చైర్మన్ శ్రీనివాస్ సార్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.